సరిగమగరిసా సానిస సరిగమగరిసా గమప. యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుండి 58 వరకు వచనములు. యేసు ఇట్లనెను, జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తు శుభవార్త. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఆల్విన్ మొట్టమొదటిసారిగా దివ్య సత్ప్రసాద రూపంలో ప్రభువుని స్వీకరిస్తున్నందులకు ఆల్విన్ని అభినందిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు, యేసు ప్రభు యొక్క సన్నిధి ఆ బిడ్డకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దివ్య బలిపూజలో మనం ప్రార్థన చేద్దాం. ఈ సందర్భంలో పునీత డొమినిక్ సావియో గారు సత్ప్రసాదాన్ని మొట్టమొదటిసారిగా తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి బహుశా 10-11 సంవత్సరాల ప్రాయం ఉంటుందేమో. ఒక 4 రెజల్యూషన్స్ తీసుకుంటాడు, 4 తీర్మానాలు, 4 నిర్ణయాలు తీసుకుంటాడు. నేను వాటికి కట్టుబడి ఉంటాను అని కూడా ఆ అబ్బాయి రాసుకోవడం జరిగింది. పునీత డొమినిక్ సావియో తీసుకున్నటువంటి ఆ తీర్మానాలలో మొట్టమొదటిది ఏమిటి అంటే, I receive Holy Communion as often as my confessor permits. నేను దివ్య సత్ప్రసాదాన్ని వీలైనంత తరచుగా నా ఆధ్యాత్మిక గురువు నన్ను అనుమతించేటువంటి ఆ రోజులలో
నేను తీసుకుంటాను అని మొదటి తీర్మానం తీసుకున్నాడు. యాజ్ ఆఫెన్ యాజ్ మై కన్ఫెసర్ పర్మిట్స్. సెకండ్ రెజల్యూషన్, I keep the days of obligation. Sundays and feast days we have. So he took a resolution that he would keep the days of obligation. మనము అప్పు పండుగలు అంటాం. ఆదివారము మరి కొన్ని పండగలు ఉన్నాయి. క్రిస్మస్ పండగ జనవరి 1, ఆగస్ట్ 15, డిసెంబర్ 8, ఇలా ఇవన్నీ కూడా అప్పు పండుగలు. మనం తప్పనిసరిగా దివ్య పూజలో పాల్గొనాల్సినటువంటి రోజులు ఇవి. మరి ఈ రోజుల్లో తప్పనిసరిగా నేను దివ్య బలి పూజలో పాల్గొంటాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. దట్ వాస్ ద సెకండ్ రెజల్యూషన్ టేకెన్ బై Dominic Savio. And the third resolution is, I make Jesus and Mary my friends. యేసు ప్రభువు మరియ తల్లి నాకు స్నేహితులుగా ఉంటారు, నేను వారిని నా స్నేహితులుగా తీసుకుంటానని మూడవ తీర్మానం అబ్బాయి తీసుకోవడం జరిగింది. ఫోర్త్లీ, డెత్ రాదర్ దాన్ సిన్. నేను చావనైనా చేస్తాను కానీ పాపము మాత్రము కట్టుకోను. దిస్ వాజ్ ద ఫోర్త్ రెజల్యూషన్ St. Dominic Savio took. ప్రియమైన అల్విన్, ఈరోజు నువ్వు మొట్టమొదటిసారిగా సప్రసాదం తీసుకుంటూ ఉండగా, యేసు ప్రభువుని నీలోనికి నువ్వు స్వీకరిస్తూ ఉండగా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ moments in your life. The most precious moment you can say in your life. Jesus is coming into your heart. యేసు ప్రభువు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. డామినిక్ సావియో గారు 4 నిర్ణయాలు తీసుకున్నారు. బట్ యూ టూ క్యాన్ మేక్ ఎ రెజల్యూషన్ ఆఫ్ యువర్ ఓన్. ఏదైనా సరే నీకు నచ్చినటువంటిది ఏదైనా ఒక నిర్ణయం నీ మనసులో తీసుకొని మరి దాని ప్రకారంగానే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఈరోజు నువ్వు సప్రసాదం తీసుకుంటూ ఉండగా. మరి ఈ దినాన ఈ హోలీ కమ్యూనియన్ గురించి మనం కొంతసేపు తెలుసుకుందాం. మన క్యాథలిక్ చర్చ్కి ప్రొటెస్టెంట్ చర్చెస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఈజ్ ద హోలీ యూకరిస్ట్. వాళ్ళకి మనకి మధ్య ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడా దివ్య సత్ప్రసాదం. చాలామంది అనుకుంటారు మరియ తల్లి గురించి కానీ, లేకపోతే విగ్రహాల గురించి కానీ, స్వరూపాల గురించి కానీ, అవి కాదు తేడాలు. ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఈజ్ ద హోలీ యూకరిస్ట్. ఏ చర్చెస్లో కూడా, వేరే చర్చెస్లోన వాళ్ళకి రొట్టె విరిచే సాంగ్యం ఉంటుంది. రొట్టె రసం వాళ్ళు ఇస్తారు, తీసుకుంటారు. అయితే వాళ్ళకి అది యేసు ప్రభు యొక్క శరీరము రక్తము కాదు. వాళ్ళకి ఇట్ ఈస్ జస్ట్ ఎ రిమెంబరెన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఎ రిమెంబరెన్స్ ఆఫ్ జీసస్ అంతే. కానీ మన క్యాథలిక్ చర్చ్లో మాత్రం దట్ ఈస్ రియల్ ప్రెజెన్స్. యేసు ప్రభు నిజంగా ఉన్నారు, తన యొక్క శరీరాన్ని రక్తాన్ని మనకు ఇస్తూ ఉన్నారనేటువంటిది మన క్యాథలిక్ చర్చ్లో మాత్రమే ఉండేటువంటి డిఫరెన్స్ అది. కాబట్టి చాలామంది మన సంఘం విడిచి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంత ప్రెషస్ గిఫ్ట్ని వీళ్ళు ఎలా వదులుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు తాను చెప్పినటువంటి మాటలే, బైబిల్లో ఉన్నటువంటి మాటలే, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని మీరు పానం చేస్తే నేను మీ యందు ఉంటాను, మీరు నా యందు ఉంటారనేటువంటిది
బైబిల్ ప్రామిస్, అది యేసు ప్రభు వాగ్దానం. మరి అలాంటిది ఎలా మన క్యాథలిక్స్ వెళ్ళిపోతూ ఉన్నారు? ఈ ద మోస్ట్ ప్రెషస్ గిఫ్ట్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా చాలా బాధను కలిగించేటువంటి ఒక విషయం. బహుశా కొన్నిసార్లు మేము చెప్పడంలో కూడా కొంచెం అలసత్వం ఉందేమో మాకు, మేము సరిగా కమ్యూనికేట్ చేయటం లేదేమో, లేకపోతే మీరు అర్థం చేసుకోవడంలో సరిగా అర్థం చేసుకోకపోతున్నారేమో. కానీ ఇది మనము చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించాలి. దివ్య సత్ప్రసాదాన్ని మనము ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే అది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఒక చాలా ప్రశస్తమైన విలువైనటువంటి కానుక. సో మనం దానిని ఎప్పుడు కూడాను పోగొట్టుకోకూడదు. ఇది మెయిన్ డిఫరెన్స్గా మనం చూడాలి. ఇక ఏ చర్చెస్కి వెళ్ళినా సరే, ఎవరికైనా సరే వాళ్ళు బ్రెడ్ వైన్ అందరికీ ఇస్తారు, కానీ దే విల్ నెవర్ సే దట్ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. కొంతమంది ప్రొటెస్టెంట్ ప్రీచర్స్ లైక్ బెన్నీ హిన్, మీరు ఆలకించి ఉండొచ్చు. బెన్నీ హిన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, చాలా పెద్ద ప్రీచర్. ఆయనకి చాలా పవర్స్ కూడా ఉన్నాయని చెప్తారు. హోలీ స్పిరిట్ చాలా బలంగా ఆయనలో ఉంటుందని చెప్తారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా చెయ్యిలాగంటే చాలామంది పడిపోతూ ఉంటారు, మీరు చూసే ఉంటారు వీడియోస్. అయితే ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే, ప్రొటెస్టెంట్ ప్రీచర్ ఆయన ఏం చెప్పాడు అంటే, దివ్య సత్ప్రసాదము ఆ సమయంలోన చాలా అద్భుతాలు జరుగుతాయి అని ఆయన అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ అ క్యాథలిక్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎ ప్రొటెస్టెంట్ ఆయన అంటున్నాడు, దివ్య సత్ప్రసాద సన్నిధిలో చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అని. కాబట్టి మనము దివ్య సత్ప్రసాదాన్ని ఎప్పుడు కూడాను పోగొట్టుకోకూడదు. అది ప్రభువు నాకు ఇస్తున్నటువంటి ఒక విలువైనటువంటి కానుకగా మనం ఎప్పుడు కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి సందర్భాలలో మనము ఇది గుర్తు చేసుకోవడం ఎంతైనా సమంజసమైనటువంటి విషయం. అయితే ఈరోజు ఇంకా 1-2 విషయాలు మనం తెలుసుకోవాలి. మనము ఈ మధ్యనే క్రిస్మస్ పండగ కొనియాడాము. మరి క్రిస్మస్ సందర్భంగా తరచుగా మనం వాడేటువంటి ఒక బిబ్లికల్ వర్స్ ఏమిటి అంటే జాన్ 3:16. మెనీ ఆఫ్ యూ నో దిస్ వర్స్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్. గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్ టు సేవ్ us. ఇది మనము క్రిస్మస్ సందర్భంగా చెప్తుంటాం. దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు ఇచ్చారు అని. అయితే అదే మాటను మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, యేసు ప్రభు మనలను ఎంతో ప్రేమించి తన శరీర రక్తాలను మనకు కానుకగా ఇచ్చుకున్నారు. యేసు ప్రభు మనలను ఎంతో ప్రేమించి తన శరీర రక్తాలను మనకు కానుకగా ఇచ్చుకున్నారు అని. యేసు ప్రభు ఇవ్వగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలలో దీనిని మించింది ఇంకోటి లేదు. దెర్ ఇస్ నథింగ్ బియాండ్ గివింగ్ హిమ్సెల్ఫ్ టు అస్. దెర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్. కాబట్టి మనం ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు, మన మనసులో పెట్టుకోవాలి. యేసు ప్రభు నాకు ఇవ్వగలిగేటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ ఈస్ దిస్, హిస్ బాడీ అండ్ బ్లడ్. కాబట్టి దివ్య సత్ప్రసాదము అంటే దట్ ఈస్ ద మోస్ట్ టాంజిబుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీసస్ లవ్ టువర్డ్స్ అస్. యేసు ప్రభు యొక్క ప్రేమ అనేటువంటిది మనకు టాంజిబుల్గా కనిపిస్తూ ఉంది దివ్య సత్ప్రసాదంలో. ఎలా అతని యొక్క ప్రేమ మనకు కనబడుతుందంటే, దివ్య సత్ప్రసాదంలోన మనకు యేసు ప్రభు యొక్క శ్రమలు మరణం ఉన్నాయి. దివ్య సత్ప్రసాదంలోన శ్రమలు మరణం అనేటువంటివి మనకున్నాయి. దివ్య సత్ప్రసాదంలోన యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఉంది. మనము సత్ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు we don't see the body and blood with our naked eyes. We receive Jesus. How do we receive? We receive
the glorified body of Jesus Christ. We receive the glorified body of Jesus Christ. You know, after the resurrection of Jesus, how did Jesus enter the upper room? The doors were closed. The doors were closed, but Jesus could enter the room. How did he do that? Because of his glorified body. Jesus comes to us like that. When we receive Holy Communion, we are receiving the glorified body of Christ. And this glorified body of Christ has the 5 wounds. The glorified body of Jesus has all other features, like he ate with the disciples. మహిమగల దేహంతోనే తన శిష్యులకు కనబడినప్పుడు వాళ్ళతో పాటు తిన్నారు, వాళ్ళతో పాటు మాట్లాడారు. ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనము సప్రసాదాన్ని తీసుకునేటప్పుడు యేసు ప్రభు నిజంగా మనలోని తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దివ్య సత్ప్రసాదంలో యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణము, ఆయన యొక్క పునరుత్థానం అనేటువంటివి ఉన్నాయి. అంటే ఆయన పూర్తిగా దేనికోసమైతే ఈ లోకానికి వచ్చారో అదంతా దివ్య సత్ప్రసాదంలో ఉంది. ద హోల్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ ద హోలీ యూకరిస్ట్. అందుకే మనకి క్యాథలిక్స్కి దివ్య సత్ప్రసాదం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంతోనమ్మ గారు భారత మిత్రంలోన మరి దివ్య సత్ప్రసాద అద్భుతాలు రాస్తూ ఉన్నారు. మీరు చూడండి, చాలా చక్కగా మరి రాస్తూ ఉన్నారు. ప్రతి వారం, ప్రతి పక్ష 15 డేస్కి ఒకసారి వచ్చి ఆ మ్యాగజైన్లోన అద్భుతాలు అనేటువంటి రాస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఇక ఆఖరుగా ఈరోజు మొదటి పట్టణంలో ఒక విషయం మనం ఆలకించాం. అది ఒకసారి నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దివ్య సత్ప్రసాదాన్ని అయోగ్యముగా స్వీకరించకూడదని మాట మనకుంది. 1 Corinthians 11:27. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభువు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. వితౌట్ proper disposition, without proper preparation, we are not supposed to receive the Holy Communion. అది ఖచ్చితంగా బైబిల్లో ఉంది. అంతేకాకుండా ఇంకొక మాట కూడా మనకి 31వ వచనంలో కనబడుతుంది. మొదటనే మనము ఆత్మ పరిశీలనము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురికాము. మనము సప్రసాదం తీసుకొనక మునుపు ఆత్మ పరిశీలన చేసుకొని సప్రసాదానికి వెళ్ళాలట. మనకి మన క్యాటకిజం ఏం చెప్తుంది అంటే, దివ్య సత్ప్రసాదం తీసుకునే ముందు మనలో చావైన పాపం ఉన్నట్లయితే తప్పనిసరిగా పాప సంకీర్తనం చేసిన తర్వాతనే మనము సప్రసాదం తీసుకోవాలి. పాప సంకీర్తనం చేయకుండా మనము సప్రసాదం తీయకూడదు. వెన్ దెర్ ఈజ్ మోర్టల్ సిన్ ఇన్ అస్, చావైన పాపం. అయితే స్వల్ప పాపాలు, చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయనుకోండి, అవి కూడా అవకాశం ఉన్నట్లయితే పాప సంకీర్తనం ద్వారా క్షమాపణ పొంది మనం చేసుకోవచ్చు. అయితే దివ్య బలి పూజలో మొదటి నుండి మనము పాల్గొన్నట్లయితే దివ్య బలి పూజ ప్రారంభంలోన మనకి పాప క్షమాపణ ప్రార్థన ఉంటుంది, పశ్చాత్తాప సాంగ్యం ఉంటుంది. ఆ పశ్చాత్తాప సాంగ్యంలో మనం కట్టుకునేటువంటి చిన్న చిన్న పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఆల్ ద వీనియల్ సిన్స్ విల్ బి ఫర్గివెన్ వెన్ వీ పార్టిసిపేట్ ఇన్ ద పెనిటెన్షియల్ రైట్ ఆఫ్ ద హోలీ మ్యాస్. ఆ విధంగా కూడా మనల్ని మనము యోగ్యంగా ఉంచుకొని సప్రసాదం తీసుకోవచ్చు. మరి పునీత్ అగస్టిన్ వారు ఏమంటారో తెలుసా? మనలో చిన్న చిన్న తప్పిదాలు పోవాలి అంటే, పరలోక జపాన్ని భక్తితో మీరు జపిస్తే మీ చిన్న చిన్న పాపములు క్షమించబడతాయని కూడా పునీత్ అగస్టిన్ వారు అంటారు. కాబట్టి అల్విన్, దివ్య సప్రసాదాన్ని తీసుకునేటప్పుడు యోగ్యంగా తీసుకోవాలి.
విత్ ప్రిపరేషన్ యూ హ్యావ్ టు రిసీవ్ హోలీ కమ్యూనియన్. అలా ప్రిపరేషన్ లేకుండా మనం ఎప్పుడో మధ్యలో వచ్చి దివ్య సప్రసాదం తీసుకొని వెళ్ళిపోవడం అనేటువంటిది యేసు ప్రభువుకి అవమానం కలిగించినట్లవుతుంది. కాబట్టి విత్ డ్యూ ప్రిపరేషన్ యూ హ్యావ్ టు అటెండ్ ద హోలీ మ్యాస్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ హోలీ కమ్యూన్. ఓకే, సో అది ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత ఆఫ్టర్ రిసీవింగ్ కమ్యూనియన్ వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? చాలామంది మీ కమ్యూనియన్ తీసుకొని వెళ్ళి కూర్చొని మర్చిపోతాం. ఏం తీసుకున్నామో మనం ఏం స్వీకరించామో మర్చిపోతాం. వీ షుడ్ నాట్ డూ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ అవేర్ దట్ యు ఆర్ రిసీవింగ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. గుర్తుంచుకో, నువ్వు యేసు ప్రభువు నీలోనికి స్వీకరించావు కాబట్టి యేసు ప్రభు నాలో ఉన్నారు అని నీ స్థలానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుకు వందనాలు చెల్లించాలి, ఆరాధనలు మనం చెల్లించాలి. తర్వాత మనకు కావలసినటువంటి వరాల కొరకు మనము ఆ ప్రభువుకు మొరపెట్టాలి. ప్రభు మనకు దగ్గరగా ఉండేటువంటి సమయము దివ్య సత్ప్రసాదం తీసుకునేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలోన మనము చేసేటువంటి ప్రార్థనలు తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడు. ఆఫ్టర్ రిసీవింగ్ హోలీ కమ్యూనియన్ ఇఫ్ యు మేక్ ఎనీ రిక్వెస్ట్ టు ద లార్డ్ డెఫినెట్లీ హీ హియర్స్ ఆర్ ప్రేయర్స్. సో మర్చిపోకూడదు. చాలామంది మీ సప్రసాదాన్ని ఏదో ఒక రిచువల్గా తీసుకొని మనం సప్రసాదం తీసుకొని వెళ్ళి కూర్చొని మర్చిపోతాం. అలా కాకుండా స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. ఆస్క్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ యు వాంట్. డెఫినెట్లీ హీ విల్ బ్లెస్ యూ. హీ విల్ గివ్ యూ ద గ్రేసెస్ దట్ యు నీడ్. సో ఇవి కొన్ని విషయాలు దివ్య సప్రసాదం సంబంధించినటువంటివి కొన్ని. ఇవన్నీ మనందరము మరి ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారి సప్రసాదం తీసుకుంటున్నటువంటి ఆల్విన్ కూడా గుర్తుంచుకొని యోగ్య రీతిలో ప్రభువుని స్వీకరించాలని కోరుకుంటూ ప్రభు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ బిడ్డకు లభించాలి అని, మంచి భవిష్యత్తులోనికి ప్రభు ఈ బిడ్డను నడిపించాలని ఈ దినాన మనందరం ప్రార్థన చేద్దాం.